హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి అలాగే మేషరాశి వాళ్ళ కలయిక ఏ విధంగా ఉంటుంది. చాలాసార్లు మనం ఇనే ఉంటాము, మన జాతకాల్లో కొన్ని రాశులు అనేవి కలయిక అనేది సరిగ్గా లేకపోతే దాని ప్రభావం చాలా ఎక్కువగా మన జీవితంలో చూపిస్తూ ఉంటుంది. మనం పెళ్లి చేసుకునేటప్పుడు కానీ లేదంటే మన పెద్దవాళ్ళు పెళ్లి కుదుర్చునేటప్పుడు కానీ ముఖ్యంగా చూసేది జాతకాలు. ఆ జాతకాల్లో రాశులు ఏ విధంగా ఉన్నాయి, దేనికి దేనంటే పడుతుంది, ఏ రాశి అంటే ఏ రాశి కంటే పడదు, ఇటువంటి చాలా ఉంటాయి. చాలామంది దీన్ని అసలు ఏమాత్రం కూడా నమ్మరు, మూఢనమ్మకం అని చెప్పేసి కొట్టిపారేస్తూ ఉంటారు. బట్ దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటాయి. మన గ్రహాలు ఏ విధంగా అయితే ఉంటాయో మన జీవితం కూడా అదే విధంగా ఉంటుందని చెప్పేసి మన శాస్త్రాల్లో కూడా మనకి తెలియజేసి ఉన్నారు. అయితే ఈరోజు మనం తెలుసుకుందాం ఈ రెండు రాశి వాళ్ళకి కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నా లేదా వీళ్ళు ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారా, లేదా ఆల్రెడీ మీ లైఫ్లో ఇలాంటి రాశి వాళ్ళతో మీకు కలయిక అనేది జరిగిపోయిందా, అయితే ఏ విధంగా వీటి ప్రభావం ఉంటుంది, వీళ్ళు ఏ తత్వం కలిగి ఉన్న వాళ్ళు అవుతారు, ఈ రాశికి ఎవరు అధిపతి, వీళ్ళల్లో ఎన్ని గుణగణాలు అనేవి కలుస్తాయి, ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, రాశి అనేది మనకి ఎలా వస్తుంది, ఎలా తెలుస్తుంది అని అంటే మన పుట్టిన సమయం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఎన్నో పాదం ఏది టైము అనేది చూసుకొని మనకు పెట్టిన పేరు అక్షరం ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా రాశి ఫలాలు అనేవి మనం చూస్తూ ఉంటాము. అయితే ఆ రాశి ఫలాల సంబంధించిన ప్రభావం ఏ విధంగా ఉంటుందో కూడా మనం చూస్తూనే ఉంటాము. అయితే కుంభరాశి అలాగే మేషరాశి వాళ్ళు ఇద్దరు ఒక జీవితాన్ని ప్రారంభించాలన్నా లేకపోతే మీ స్నేహితులు కానీ మీ బిజినెస్ పార్ట్నర్ కానీ వాళ్ళు అయ్యుంటే మాత్రం మీకు వాళ్ళకి ఏ విధంగా శృతి అనేది కలుస్తుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాయుతత్వం కలిగి ఉంటారు. ఈయనకి అధిపతి శనీశ్వరుడు. అలాగే మేషరాశి ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసేటప్పటికి అగ్నితత్వం కలిగి ఉంటుంది. వీళ్ళకి అధిపతి మంగళ్. అయితే మంగళ దేవుడు అనేది మనకి కలిగి ఉంటారు. వీళ్ళిద్దరికీ కానీ మనం కాంబినేషన్ చూసుకుంటే వీళ్ళిద్దరిలో కామన్గా ఉండేది చూడండి, మనకి అగ్నితత్వం అంటేనే అర్థమైపోతుంది, ఉక్రోషం, జ్వాల, అలాగే నిప్పు అని చెప్పేసి. కుంభరాశికి అధిపతి శనీశ్వరుడు, ఆయన కూడా ఏమాత్రం కూడా తక్కువ కాదు. సో వీళ్ళిద్దరిలో బాగా కామన్గా మనం చూసేది ఏంటి అనంటే కోపం. వీళ్ళిద్దరిలో చాలా ఎక్కువగా ఊరికూరికే చీటికి మాటికి ఎక్కువగా వచ్చేసేది కోపం. వీళ్ళెంతో కోపం అనేది వెంటనే వీళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. అలా అని చెప్పేసి వీళ్ళైనా చెడ్డవాళ్ళ అంటే అది కూడా కాదు. వీళ్ళిద్దరిలో ఎక్కువ శాతంగా అండర్స్టాండింగ్ అనేది కూడా ఉంటుంది. వీళ్ళు కానీ ఒక లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, ఒక స్నేహితులు కావచ్చు, వీళ్ళల్లో మ్యాక్సిమం వీళ్ళిద్దరికి మధ్యలో ఒక చాలా మంచి బాండింగ్ అనేది వీళ్ళు ఏర్పరచుకుంటారు. ఎంత కామన్గా వీళ్ళకి కోపం ఉన్నా సరే వీళ్ళు కొన్ని విషయాల్లో చాలా బాగా కాంప్రమైజ్ అయ్యి ఒకళ్ళని అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక దాంతోపాటు మేషరాశి వాళ్ళు ఎప్పుడు కూడా చూసినా బాగా డిమాండింగ్గా ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళతో డిమాండింగ్గా ఉంటూ వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క పనిని పూర్తి చేయించుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. అలా అని చెప్పేసి కుంభరాశి కాదా అనుకుంటే కుంభరాశి కూడా డిమాండింగే. బట్ కుంభరాశి చాలా ఎక్కువగా తెలివిగా ఆలోచిస్తూ మేషరాశి వాళ్ళ డిమాండింగ్స్ని పూర్తి చేస్తూ వాళ్ళకి ఎటువంటి ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్స్ రాకుండా వాళ్ళని ముందుకు తీసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. అలాగే కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా జ్ఞానులు, అంటే వాళ్ళలో ఇంటెలిజెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు అవతల వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎంత డిమాండింగ్గా ఉంటున్నారు అనేది కూడా అనలైజ్ చేసుకుంటూ వాళ్ళతో పాటు కలుపుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్, నిప్పు అలాగే గాలి వీటి కలయిక ఎలా ఉంటుందో మనందరికీ బాగా తెలిసిందే. ఎంతైతే గాలి తగులుతూ ఉంటుందో పొయ్యిలో నిప్పు అంతే రగులుతూ ఉంటుంది. అంటే వీటి మధ్యలో అంత కెమిస్ట్రీ అనేది కుదురుతూ ఉంటుందన్నమాట. అలాగే నిజ జీవితంలో కూడా వీళ్ళు ఒకళ్ళని బాగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఒకళ్ళు పొగుడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరికీ చాలా ఎక్కువగా ఎమోషనల్ బాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎక్కడైతే ఏ సంబంధంలో అయితే అది ఫ్రెండ్షిప్ కావచ్చు, లైఫ్ టైం కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఏదైనా సరే ఎమోషనల్ బాండింగ్ అనేది ఎక్కడైతే క్రియేట్ అవుతుందో ఇంకా బాండింగ్ని ఎవ్వరు కూడా డిస్టర్బ్ అనేది చేయలేరు.
అలాగే ఇద్దరు కలిసి ప్రతి ఒక్క పనిని, అంటే అది ఇంటి పని కావచ్చు, బిజినెస్ పని కావచ్చు, పూర్తి బాధ్యతల్ని ఇద్దరు వాళ్ళ భుజాల మీద వేసుకొని చక్కగా ఎంతో ఎక్కువగా మంచి రెస్పాన్సిబిలిటీగా వీళ్ళు దీన్ని ముందుకి తీసుకెళ్తారు, అలాగే పూర్తి చేస్తారు. దీంతో పాటు వీళ్ళు ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద ఒకరికి ఉన్న కోపాన్ని, లేదంటే వీళ్ళ మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ని నలుగురు ముందు ఎప్పుడు కూడా బయట పెట్టరు. వాళ్ళల్లో వాళ్ళే వీళ్ళు సాల్వ్ అనేది చేసుకుంటారు. బయటికి ఎప్పుడు కలిసే ఉంటారు. అలా అని లోపల వీళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటారని కాదు. వీళ్ళు ఒకరికి మధ్యలో ఒకరికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంతో తెలివిగా వీళ్ళ మధ్యలోనే సార్ట్అవుట్ చేసుకుంటారని అర్థం. వీళ్ళు చాలా ఎక్కువగా ముందు చూపు కలిగి ఉన్నవాళ్ళు. వీళ్ళు ఎప్పుడు కూడా 2 అడుగులు ముందుగానే ఆలోచించుకొని ఉంటారు. ఎక్కువగా క్రియేటివిటీ మైండ్ కలిగి ఉంటారు. వీళ్ళకి ప్రతిరోజు ఒకటి కొత్త అడ్వెంచరస్గా చేయాలని చెప్పేసి కూడా తత్వం కలిగి ఉంటుంది. వీళ్ళల్లో పాజిటివిటీ ఎంతైతే ఉంటుందో అలాగే నెగిటివిటీ కూడా ప్రతి ఒక్క రిలేషన్లో, ప్రతి ఒక్క దాంట్లో అనేది ఉంటుంది. కాకపోతే వీలైనంత వరకు వీళ్ళిద్దరు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి వీళ్ళ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. కాబట్టి వీలైనంత వరకు నెగిటివిటీని వీళ్ళే ఎంతో తెలివిగా ఆలోచిస్తూ దీన్ని దూరంగా పంపించేస్తూ ఉంటారు. ఇక ఫ్రెండ్స్, వీళ్ళిద్దరి మధ్యలో ఎవరైనా దూరి వీళ్ళ రిలేషన్ని పాడు చేయాలని చెప్పి చూస్తే మాత్రం అది అసాధ్యమైన పని. వీళ్ళు ఎప్పుడు కూడా తొందరగా వేరే వాళ్ళు చెప్పిన మాటల్ని నమ్మరు. ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంతో రెస్పెక్ట్గా ఉంటారు. వీళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరికి మధ్యలో ఇంతమంది మంచి బాండింగ్ ఉండటం వలన మూడో మనిషికి ఏమాత్రం కూడా దారి అనేది వీళ్ళు ఇవ్వరు. అలాగే ఎంత పాజిటివిటీ ఉంటుందో ఎక్కడొక చోట కాస్త నెగిటివిటీ కూడా ఉంటుంది కదా. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న నెగిటివిటీ ఏంటి అని అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కోపం. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న కోపం ఇద్దరికి కామన్ విషయం కాబట్టి ఆ కోపం వలన వీళ్ళకి చాలాసార్లు చిన్న చిన్న గొడవలు లాంటివి, మిస్అండర్స్టాండింగ్ లాంటివి క్రియేట్ అవుతూ ఉంటాయి. మేషరాశి వాళ్ళకి కోపం ఎక్కువగా ఉండటంతో వాళ్ళు ఎప్పుడు కూడా కోపంలో మాట్లాడిన మాటల్ని ఏమాత్రం కూడా ఆలోచించుకోకుండా మాట్లాడేస్తూ ఉంటారు. ముందు వెనక ఏమాత్రం కూడా ఆలోచించరు కాబట్టి అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కానీ అలాని వీళ్ళు బయటపడతారా అనుకుంటే బయట కూడా పడరు. వాళ్ళలో వాళ్ళే వీళ్ళు దీన్ని సార్ట్అవుట్ అనేది చేసుకుంటారు. ఇట ఓవరాల్గా చూసుకుంటే కుంభరాశికి అలాగే మేషరాశి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాండింగ్ చాలా మంచిగా ఉంటుంది. వీళ్ళ గుణగణాలు ఏవైతే ఉన్నాయో అది 100లో 75% అనేది కలిసి ఉంటాయి. దాని మూలన వీళ్ళు ఎక్కువగా అండర్స్టాండింగ్గా, క్రియేటివిటీగా, ఎమోషనల్ బాండింగ్గా, లవ్ ఎక్కువగా ఉండటంతో వీళ్ళ బాండింగ్ చాలా బాగా ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, వీళ్ళు చేయాల్సింది ఏంటి అనంటే, కలిసి కోపంగా మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడైతే ఉంటారో ఒకరు మాట్లాడితే మరొకరు కాస్త కూల్ అయిపోతే ఆటోమేటిక్గా సిచ్యుయేషన్ అనేది డౌన్ అయిపోతుంది. ఆల్రెడీ వీళ్ళిద్దరిలో చూసుకుంటే మేషరాశి మరింత డిమాండింగ్గా ఉంటుంది కాబట్టి కుంభరాశికి ఉన్న తెలివిగలతనంతో తను దాన్ని లాక్కొస్తూ ఉంటారు కాబట్టి అంత ప్రాబ్లం అనేది కలిగి ఉండదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది కుంభరాశి అలాగే మేషరాశి వాళ్ళకి బాండింగ్. సో ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీ ఇంట్లో కూడా కుంభరాశి అలాగే మేషరాశి వాళ్ళు ఉన్నారా, లేదా మీ లైఫ్లో ఉన్నారా? ఒకసారి చూసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి, షేర్